హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరిమళాస్ డైరీ. ఈరోజు అయితే నేను గోంగూర పప్పు అయితే చేశానండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును అయితే మంచిగా 2 times వాటర్లో అయితే కడిగేసాను. ఇప్పుడైతే పప్పుకు కావాల్సిన ఎసరు అయితే పెట్టేశాను. అందులోకి కొద్దిగా పసుపు, ఒక టమాటా, 2 ఉల్లిగడ్డలను అయితే కట్ చేసి వేసుకున్నానండి. గోంగూర మంచిగా కడిగి పెట్టుకున్నాను మట్టంతా పోయేదాకా. అందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి గోంగూరలోకి. పచ్చిమిర్చి మాత్రం మీరు తినే కారాన్ని బట్టి అయితే వేసుకోండి, పచ్చిమిరపకాయలు. ఇప్పుడైతే అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి ఒక 2 tablespoons స్పూన్ల ఆయిల్ కూడా వేసుకున్నానండి. చింతపండు మాత్రం పులుపు కోసము, ఆయిల్ అయితే మనకి పప్పు అనేది టేస్టీగా ఉంటుందన్నమాట, డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసి విజిల్ అంతా పోయాక కుక్కర్ అయితే ఓపెన్ చేసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నానండి. నాకైతే పప్పులో వాటర్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ని అంతా ఒక చిన్న గిన్నెలోకి అయితే వంపేసుకొని పప్పునైతే బాగా ఎనిపానండి పప్పు గుత్తితో. చూస్తున్నారు కదా, పప్పు బాగా మెదిగిపోయింది. ఇప్పుడు వాటర్ని కూడా వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, బాగా మెదిగిపోయింది పప్పు. ఇప్పుడైతే తిరువాత అయితే పెట్టేస్తున్నానండి. తిరువాతలోకి కొద్దిగా ధనియాలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర ధనియాలు లేక నేను స్కిప్ చేశానండి, మీరైతే ధనియాలు వేసుకోండి. ఇప్పుడు పప్పులో తిరువాత వెంటనే వేసినాక ఒక 2 seconds అయితే మూత పెట్టేసేయండి. మూత పెట్టడం వల్ల తిరువాత అనేది ఆ పప్పుకు అరోమా బాగా తగులుతుంది అనమాట.